నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే నిన్న ఆంధ్రాలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది స్టార్ట్ చేశారో దానిపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే లోకేష్ గారు యువగలం పాదయాత్రతో అప్పుడు ఒక థాట్ వచ్చిందంట లోకేష్ గారికి. ఎస్, ఆ థాట్ వచ్చింది. అండ్ ఏదైతే వాట్సాప్లోనే గవర్నెన్స్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు, నిన్న అదేదే లాంచ్ ఈవెంట్ అనేది అయిపోయింది. వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పటికీ సర్వీసులు ఉన్నాయి. టోటల్గా 500+ సర్వీసెస్ ఉన్నాయన్నారు. అండ్ ఇప్పుడు 161 సర్వీసెస్ లాంచ్ చేశారు. దానిపైన మీ స్పందన ఏంటి సార్? కాపీ క్యాట్ కిల్ ద ర్యాట్ అంటారు. కాపీ క్యాట్ అంటే ఇండియాలో ఫస్ట్ టైం కదా సార్ పెట్టింది ఇల్లు. అందుకే మరి జాగ్రత్తగా వినాలి. ఒక క్లిప్పింగ్ పంపిస్తాను వెనకాల లేండి, మీకు అర్థమవుతుంది. నాకు తెలిసి 2200 మంది సచివాలయ వ్యవస్థను ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిందో ఒక 50 మంది ఇంటికి ఒక వాలంటీర్ ఉండేవాడు. ఇది ఒక సచివాలయానికి ఒక నెంబర్ ఉండేది. వాళ్ళ హాయ్ అని మెసేజ్ పెడితే వీళ్ళు ప్రతిదీ అప్డేట్ అయ్యేవి. అంటే మీది ఉదాహరణకి డెత్ సర్టిఫికేటో బర్త్ సర్టిఫికేటో ఏదైతే సచివాలయ సేవలకు సంబంధించిన అన్నిటివి అప్డేట్లు ఉండేవి దాంట్లో. దట్ గవర్నెన్స్ ఈజ్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ అండ్ స్టార్టెడ్. వీళ్ళు తెలుసో తెలియకో చంద్రబాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఒకదానికొకటిని క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసి మొదట చంద్రబాబు నాయుడు గారే దాన్ని సింగిల్ విండో పథకం అని ఈ సేవని స్టార్ట్ చేశారు. అవును. తదనంతరం అది కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో మీ సేవ కింద పరివర్తన చెంది చాలా సేవలు దాంట్లో యాడ్ అయ్యాయి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ సేవలు దాంట్లో యాడ్ అయ్యి ఓ సచివాలయ వ్యవస్థ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్స్లో ఒక డిఫరెంట్ మాడ్యూల్తో పనిచేసింది లాస్ట్ 5 years. సో దాన్ని ఇవాళ అడాప్టబిలిటీ చేసుకొని దీంట్లో వాళ్ళ దగ్గర వీళ్ళు ప్రతిదానికి నేనే చెప్పుకోవడం అలవాటై ఏదైతే సింగిల్ విండో పథకం ఈ సేవను స్టార్ట్ చేసింది మాది బాధ్యత అని చెప్పవలసిన దగ్గర అది ఇలా రూపాంతరం చెందుకొని ఈ స్థాయికి వచ్చింది. ఇంకాస్త మెరుగైన సేవలు అందించడానికి ఎగ్జిస్టింగ్ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో మేము ఇవాళ వాలంటీర్ వ్యవస్థను తొలగించాం. అండ్ మోరోవర్ 40,000 మందిని మాతృ సంస్థలకు ఎప్పుడైతే అటాచ్ చేసామో మేము చేయబోయేదానికి ఇది కొంచెం టాప్ గేర్లో పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్తే సమంజసంగా ఉంటుంది. అంతేకాని అన్నిటినీ ఒకే దెబ్బకి కొట్టేద్దాం, అన్నింటినీ మన సైడే మన ఖాతాలోనే వేసుకుందాం అని ఎప్పుడైతే అనుకుంటావో దానివల్ల వచ్చే ఉపద్రవాలు పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. ప్రస్తుతానికి 500 పైచీలక సేవలు ఇవన్నీ చెప్పడానికి వినడానికి బాగుంటాయి. కానీ 500 పైచీలక సేవలు అన్నవి ఆల్రెడీ సేవలు సచివాలయ వ్యవస్థలుగా జరుగుతున్న వాటికి ఇప్పటిదాకా ఆ గవర్నెన్స్ని మెయింటైన్ చేస్తున్న హాయ్ అనే మెసేజ్తో చేస్తున్న మీ సేవ కార్యక్రమాలు సచివాలయ వ్యవస్థ సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంక ఏ విధంగా యాడప్ అవుతాయి ఇవి. అంటే గతంలో అయితే వాలంటీర్ ఉండేవాడు, బాబు నా సర్టిఫికేట్ రెడీ అయింది, ఎట్లా నాకు మెసేజ్ వచ్చింది వెళ్ళి తీసుకురా అంటే ఇది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కాళ్ళు ఇడ్చుకుంటే అక్కడికి వెళ్ళడానికి సచివాలయ వ్యవస్థలో ఒక సర్టిఫికేట్ రెడీ అయినా లేకపోతే వీళ్ళు సేవలు ఏదైతే ఉపయోగించుకుందాం అన్నది సచివాలయ వ్యవస్థ గ్రీన్ సిగ్నల్ ఇస్తే టైం కన్జంప్షన్ని సేవ్ చేయడానికి. అంటే వీళ్ళు ఎంతటా వీళ్ళు వెళ్ళలేదు ఆ సేవ పొందాలి కదా. అవును. డోర్ డెలివరీ అయితే లేదు కదా, అది తేడా. సార్ ఇక్కడ ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా మనకు కావాలంటే సచివాలయానికి వెళ్ళి అక్కడ క్యూలో నుంచునే బదులు వాట్సాప్లోనే మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకొని అది వెంటనే వచ్చి అంటే వెంటనే కాదు ఇక బ్యాక్గ్రౌండ్ కొన్ని వెరిఫికేషన్ ఉండేది, వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ రూపంలో వచ్చింది అని అన్నారు. సో అక్కడికి వెళ్ళి లైన్లో నుంచునే బదులు మన ఫోన్లోనే పెట్టేసి అలా చేసుకున్నాను, అది ఒక మంచి సైన్ కదా సార్. సరే నేను ఒకటి అంటున్నాను, మంది ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లేదంటే ప్రతిదీ అప్గ్రేడేషన్లో కానీ మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం బాగా తెలుసండి. ఇప్పుడు నాకే మీరు ఉదాహరణకు నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. ఈ ఫోన్లో నాకు ఏదో డౌన్లోడ్ చేసుకుని దాన్ని నింపడం ఇవన్నీ నాకైతే నిజంగా అంత బాగా రాదు. అలా నేను ఊర్లో ఉన్న ప్రజలు వాళ్ళంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని చేసేయగలరు అన్నది ఊహకు అందని విషయం. అంటే అలాంటి ప్రజలు కేవలం 10 to 20% ఉన్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేనిది ఎవరు లేరు కదా సార్. నేను చెప్తుంది అదే సార్, ఇది నాది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఇదే స్మార్ట్ ఫోన్. మీరు నాకు ఏదో డౌన్లోడ్ చేసుకుని చేయమంటే నా సామర్థ్యం అంత లేదు. ఐఎమ్ నాట్ టెక్నికల్లీ ఎక్విప్డ్ ఫర్ ఇట్. నా సామర్థ్యం వేరే విధంగా ఉంటుంది. అలా మీరు అందరినీ సెల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని చెప్పి ఒకే గొంతకు కట్టేస్తామంటే అవ్వదు కదా. అంటే ఇక్కడ ఇంకోటి సార్, ఇక్కడ మొత్తం వాట్సాప్ గవర్నెన్స్కే వేయలేదు కదా సార్, సచివాలయ వ్యవస్థలు కూడా పనిచేస్తున్నాయి. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పనితీరు గతంలో వాలంటరీ వ్యవస్థతోనూ సచివాలయ వ్యవస్థ రెండు అనుసంధానించుకుని పనిచేసేవి. ఇవి ఎప్పుడైతే ఒకదాంతో అనుసంధానం లేనప్పుడు ఇప్పుడు ఒక డిఫరెంట్ మాడ్యులేషన్తో వీళ్ళు వాట్సాప్ త్రూగా దాన్ని గవర్నెన్స్ని మాడ్యులేట్ చేద్దాం అన్న దగ్గర ఎంతవరకు అన్నది అది పనితనం చూస్తే కానీ చెప్పలేం కదా. అవును. ఇప్పుడు వాళ్ళ ప్రకారం వాళ్ళు నిజంగా అన్ని డౌన్లోడ్ చేసి ఇస్తారు. డౌన్లోడ్ చేసిన వాడు నా సామర్థ్యం, ప్రజల సామర్థ్యాన్ని ప్రశ్నించాలి కదా. ఇక్కడ వాళ్ళంత కాంపిటెంట్ ఎనఫ్ అన్నప్పుడు అది నిజంగా కాంపిటెంట్ ఎనఫ్ అని అయితే సత్వమైన ఫలితాలే వస్తాయి. కానప్పుడు మళ్ళీ మీరు చెప్పింది అదే కదా. అసలు ఈ రెవెన్యూ వ్యవస్థ చేస్తున్న దోపిడీ నుంచి ప్రజలను పరిరక్షించడానికే ఈ సేవ మీ సేవ సచివాలయ వ్యవస్థలు ఓ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అంతే.
ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అనేది ప్రభుత్వ విధానం. అది ఏ ప్రభుత్వం, చంద్రబాబు గారే మొదలెట్టారు నాకు తెలిసి ఈ సేవ. అది తదనంతర పరిణామాల్లో కిరణ్ కుమార్ రెడ్డి కూడా వీళ్ళ దగ్గర నుంచి మా ప్రజలను కాపాడాలి, లేకపోతే వీళ్ళు రక్త మాంసాలు పిండేస్తున్నారనే కదా దాని సారాంశం ఇది. ఓకే సార్, ఇక్కడ ఇంకో పాయింట్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 500+ సర్వీసెస్ అనేది ఇంక్లూడ్ చేశారని చెప్పారు లోకేష్ గారు. అండ్ ఇప్పుడు 161, 162 సర్వీసెస్ ఉన్నాయి. అండ్ దీని ప్రకారంగా ఏదైతే సచివాలయంలో ఏదైతే పని ఉంటుందో అది మొత్తం వాట్సాప్లోనే మీ చేతికి వస్తుందని అన్నారు కదా. సో ఇది కొంచెం అప్డేట్ అయ్యి సచివాలయంకి వెళ్ళే బదులు ఇదే అప్డేట్ అయ్యి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను. ఇది ఒక మంచి సైన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి. నాన్ ఎడ్యుకేటెడ్కి వాళ్ళందరూ వాళ్ళు వెళ్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు హెల్ప్ చేస్తారని అన్నారు. ముఖ్యం ఏంటంటే ఇలా తిరిగినట్టే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారంటే మళ్ళీ రక్త మాంసాలు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు స్మార్ట్ ఫోన్స్ ఎవరైతే యూస్ చేయని పరిస్థితి ఉంటారో వాళ్ళంత వరకు వాళ్ళే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారండి. చూడండి ఇది ఇంకా తక్కువ మంది ఉన్నారు కదా సార్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు ఎవరు లేరు కదా సార్. నేను చెప్తుంది అదేనండి, స్మార్ట్ ఫోన్ మీరు మాట్లాడుతున్నారు, మీరు స్మార్ట్ ఫోన్కే ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నారు. బట్ స్మార్ట్ ఫోన్ ఎగ్జిక్యూషన్స్ ఎంతమందికి తెలుసు, వాడడం ఎంతమందికి తెలుసు? స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు వాడుకుంటారు కదా సార్. అదే కదండి. ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో ఉంటాయి నేను తెలుగులో కూడా దాన్ని అది తెలుగులోకి మార్చడం, లాంగ్వేజ్ కూడా చేంజ్ చేస్తాను నేను చెప్తుంది అదే సార్. తెలుగులోకి మార్చొచ్చు అన్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడం నాకు రావాలి కదా. యూఆర్ నాట్ గెటింగ్ మై పాయింట్. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే మనం అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, మీరు నేను అనుకోండి, నాకు తెలియపని మిమ్మల్ని అడిగి నేను పక్కనే కాబట్టి. కానీ ఒక విలేజ్ పరిస్థితుల్లో, విలేజ్ సర్కమ్స్టాన్సెస్లో ఎంతమందికి అంత అవేర్నెస్ ఉంటుంది? అది సచివాలయానికి వెళ్తారు అవేర్నెస్ లేకపోతే. సార్ 2200 మంది ప్రజలు ఒక గ్రామంలో ఉండరండి, ఒక 5-6 గ్రామాలకు కలిపి సచివాలయం అక్కడ. సో మళ్ళీ అదే కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్తే ఏముంది అక్కడ? ఎలాగొచ్చాం కదా బాబు, కాగితం మీద నువ్వే తీసుకొని అక్కడే పెట్టి మొదలెడితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్? సో ఇప్పుడు మళ్ళీ వాలంటీర్స్ పెట్టాలనుకుంటున్నారా సార్? నేను వాలంటీర్కి దీనికి ముడిపెట్టి మాట్లాడట్లే. పబ్లిక్ అవేర్నెస్ అన్నది నువ్వు క్రియేట్ చేయడానికి నీ ప్రాథమిక బాధ్యత ఏది అన్నది చాలా పెద్ద ప్రశ్న. నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి నేను సో అండ్ సో అనుకోవడం చాలా తప్పు. సో ఓవరాల్గా ఈ వాట్సాప్ గవర్నెన్స్ మీద అదొక గుడ్స్ అయినా బ్యాడ్స్ అయినా అంటారా మీరు? అంటే ఏమని అంటారు మీరు? నేను ఒకటే చెప్తున్నాను సార్, టెక్నాలజీ డెవలప్ అవుతోంది. టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మనకు అనుగుణంగా మలిచి చేయడం మంచి పనే, నేను కాదంటలే. కానీ దానికి సబ్సిడీస్ ఉంటాయి కదా, ఎట్లా అన్నది చాలా ఇంపార్టెంట్. అవును, ఎట్లా అన్నది చెప్పకుండా నీకు స్మార్ట్ ఫోన్ ఉంది కదా, యూట్యూబ్ చూడడం వచ్చు కానీ ఇది రాదా అని అవహేళన చేయడం చాలా సులువు. కానీ యూట్యూబ్లో వాడు వినోదాన్ని పొందుతున్నాడు, వినోదాన్ని దీనికి ముడిపెట్టి మాట్లాడడం తప్పు అంటారు. వినోదం ఉండేది, ఇన్ఫర్మేషన్ కూడా ఉండేదిగా సార్. అదే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు యూట్యూబ్లో నాలాటోని మిలటోని కూర్చోపెట్టి బాబు పలానా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెళ్ళాడు, అలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు క్రియేట్ చేయాలి యూట్యూబ్లో. అవి కూడా చెప్తారు పలానా వెబ్సైట్లో ఉన్న చూడండి, ఆడ వెబ్సైట్ అంటే అడిగేది తెలుస్తుంది. ఓకే, సో ఇది వాట్సాప్ గవర్నెన్స్ గనక ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఒక 1-2 monthsలో కూడా 500+ సర్వీసెస్ యాడ్ అయినదాను. సో ఓవరాల్గా ఇది సక్సెస్ అయిద్దని అంటారా సార్? ప్రతిదీ మొదలెట్టకుండా సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చెప్పలేము సార్. ఇది ప్రజలకు ఒక సర్వీస్. ఇది సర్వీస్ సెక్టర్లో 100 విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోబడుతూ ఉంటాయి. ఒకసారి ఒక సర్వీస్ ఒక విధంగా ఉంటుంది, ఇంకోసారి గతంలో ఏముంది సార్, మనం కిరాణా కొట్టుకు వెళ్ళి లిస్ట్ రాసి ఇస్తే ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ ఇచ్చేవాడు. ఇప్పుడు మనకు ఒక మధ్యలో ఒక ఇది పెట్టి స్విగ్గీ కానీ జొమాటో అలాంటివన్నీ అయితే బిగ్ బాస్కెట్ ఇలాంటివన్నీ వచ్చాయి, పరివర్తన చెందుతున్నాయి. మనకేంటి ఒకే దగ్గర నుంచి కన్సాలిడేట్గా మన కిరాణా కొట్టు నుంచి తెచ్చుకునే కాన్సెప్ట్ కాకుండా 10 రకాల్లో ఎత్తుక్కుని 11వది ఎక్కడ తక్కువ ఉందో కొనుక్కునే సామర్థ్యం పెరుగుతుంది టెక్నాలజీతో. సో అలాంటి వెసులుబాట్లు ఇవాళ అందరికీ అందుబాటులోకి వస్తే చాలా బాగుంటుంది. అందుబాటుకి వినియోగదారుడికి కూడా 2 సమన్వయం అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి జొమాటోలో సామాన్లు ఆర్డర్ ఇవ్వాలనుకోండి, అమ్మ చెప్తుంది ఏదో, అమ్మ ఇలా ఉందని చెప్పి పిల్లాడికి టెక్నాలజీ వచ్చి కాబట్టి వాడు వాడుతున్నాడు, కలెక్టివ్నెస్ అక్కడ. అలా కాకుండా అమ్మనే వాడుకోమంటే అమ్మకేం తెలుస్తుంది పాపం. అవును, నాతో కాదురా ఇది, ఆడికి లిస్ట్ పంపితే ఆడేస్తలేరా, నేను ఇచ్చేసి వస్తానంటది. 2 రోజుల మౌతుకు వస్తుంది అమ్మ. ఇంకా రెండో కోణం కూడా ఉందిగా, ఏం కావాలో చెప్తాను ఆర్డర్ పెట్టు, ఆ కోణం కూడా ఉంది. అదే చెప్తున్నాను, దానికి అమ్మకి కొడుకు అవైలబుల్ ఉన్నాడు కాబట్టి. అదే నాకు ఉద్యోగం వచ్చి ఆడుకోపోయాను అక్కడ మా అమ్మగారు, అది కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు ఎక్కడ ఉన్నా కానీ. మళ్ళీ మీరు నన్ను మాట్లాడతారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై మామ్. మా అమ్మ ఒక ఇల్లిటరేట్, మా అమ్మ ఇల్లిటరేషన్ని నేను ఎలా జస్టిఫై చేస్తాను అది చెప్పమంటున్నాను నేను. ఈవెన్ మా అమ్మగారు ఫోన్ చేసినా కానీ అది ఆర్డర్ పెట్టమంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆర్డర్ పెట్టే ఇది కూడా ఉంది టెక్నాలజీ. ఇప్పుడు నేను కాదంటలేదు సార్, లూప్ వీడికి ఏం అర్థం అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ వ్యవసాయదారుల కుటుంబంలో 3 ఉంటారు, 3 వ్యవసాయదారులు అనుకోండి సార్, ఏం చేస్తాం మీరు? అవును, పాపం వాడికి కష్టం ఏదో ఉంటుంది, సాయం చేయకుండా ఉండదు. కానీ టెక్నాలజీ అడాప్టబిలిటీ అనేది చాలా ప్రశ్న. అందరికీ వచ్చిందని మీరు కంక్లూజన్కి రావడం ఎంతవరకు సమంజసం అంటారు? అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.